భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. ప్రతి శనివారం కూడా మరి అమ్మ మీ అందరితో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు, మీ సమస్యలు తెలియచేయాలనుకున్నా, వాటికి చక్కటి పరిష్కార మార్గాలు అందుకోవాలనుకున్నా చక్కగా కాల్ చేయొచ్చు, అమ్మతో మాట్లాడవచ్చు. ఇక అమ్మని కలవాలి అని అనుకునేవారు మీరు ముందుగానే ఆ నంబర్స్ నోట్ చేసుకోండి. అపాయింట్మెంట్ తీసుకొని అమ్మ చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు. కాకపోతే మీరు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని ముందు రోజే కాల్ చేస్తే కనుక ఎప్పుడు రావాలో అమ్మ మాటల్లోనే తెలుసుకోవచ్చు. ఇక చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైం లేదు అని చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. అస్సలు మీరు బాధపడని అవసరం లేదు. మీకు నిజంగా ఏదైనా సమస్య ఉంటే అమ్మని కలిస్తే కనుక మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన అమ్మ చేసేస్తారు. ఇక అమ్మతో మాట్లాడాలి అనుకున్న వారు చక్కగా కాల్స్ చేయొచ్చు. మరి అమ్మ దగ్గర చాలా వరకు దైవిక వస్తువుల గురించి మనం మాట్లాడుకుంటుంటాం. అందులో చాలా చాలా విలువైనది, ముఖ్యమైనది విజయ మార్గం మాల. అది వేసుకుంటే చాలు. నిజంగా వేసుకోకముందు ఎలా ఉంటుంది, వేసుకున్న తర్వాత మీరు ఎటువంటి మార్పులు చూస్తారో అది మీకే తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వాటి వివరాలు కూడా కావాలన్నా మీరు నేరుగా లైవ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు లైవ్లో మాకు లైవ్ కలవలేదు అని అనుకునేవాళ్ళు లైవ్ అనంతరం కూడా మీరు ఆ నంబర్స్కి కాల్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, ఇప్పుడు ఎంత మనము సంపాదించినా, మనం ఎలా ఉన్నా కానీ ఈ పక్క వాళ్ళు కావచ్చు, ఎదురు వాళ్ళు కావచ్చు, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా కాదు, మన ఇంట్లో వాళ్ళ నుండే నరఘోష నరదిష్టి అనేది ఉంటుందా? మనం ఒక సంపాదించిన తర్వాత అది వాళ్ళ వల్ల, వాళ్ళ దోషం వల్ల, వాళ్ళ చూపుల వల్ల కూడా మనకి ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయా? యథార్థంగా దృష్టి దోషం అనేది ఉంటుందా అంటే ఉంటుంది. పక్కన వాళ్ళు కావచ్చు, ఎదురు వాళ్ళు కావచ్చు, లేదా బంధువులు కావచ్చు. ముఖ్యంగా సో వాళ్ళు ఎవరైనా ఎవరి నుంచైనా సరే మనుషుల ఒంటికి కానీ ఇంటికి కానీ రెండింటికి కూడా తగిలే దృష్టి దోషం తగిలే అవకాశాలు, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నిజంగా కూడా ఏడుపు అంటారు కదా, ఆ ఏడుపు, ఎదుటి వాళ్ళ పిల్లలు మంచి మార్క్స్ వచ్చినా ఏడుస్తారు, అలాగే మంచి ఉద్యోగం వచ్చినా ఏడుస్తారు, ఒక ఇల్లు కట్టుకున్నా బాధపడిపోతుంటారు. సో ఫైనల్గా వీళ్ళకంటే వాడు కొంచెం ఉన్నత స్థితిలో ఉన్నారు అనంటే చాలా బాధపడిపోతుంటారు. అది దృష్టి దోషము, నరదృష్టి, నరఘోష, ఏడుపు అనంటే యథార్థంగా అదే. వీటికి ఎన్నెన్నో రెమెడీస్ అనేది మనం తెలియజేస్తూనే ఉంటాం. అది వాడు ఓర్పు సహనంగా చేసుకోవడం ఇంపార్టెంట్. రెమెడీస్ అన్నప్పుడు వాళ్ళ కోసం పర్సనల్గా చేసుకోవాలి. అంతేగాని అది కూడా మళ్ళీ వాడు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు చేశారు అంటే ఇవి ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో. మనం గమనిస్తూ ఉంటే అంటే మనస్ఫూర్తిగా చేసేవాళ్ళు ఎంతమంది అనేది వాళ్ళ మనసుకి తెలుస్తుంది. ఎక్కువ మంది ఇప్పుడు వాళ్ళు ఎవరో 7 శనివారాలు వ్రతం చేశారు కదా, నేను చేయాలని చేస్తున్నారు తప్ప పర్పస్ ఏంటి? హార్ట్ఫుల్గా చేయటం, మనస్సాక్షిగా చేయటం, మనస్ఫూర్తిగా చేయటం, అది ఇంపార్టెంట్. అంతేకాని ఎంతసేపు వాడు చేశారని నేను చేయాలి, వీళ్ళు చేశారని నేను చేయాలి, ఆ పోటీ తత్వం తగ్గాలి. మొదలు ఎవరికైనా సరే అది తగ్గాలి. తగ్గి వాళ్ళకి ఏంటి పర్పస్, అదే ఇంపార్టెంట్. అంతే తప్పించి కేవలం వీడియోస్ కోసం చేసేవాడు కూడా ఎక్కువ మంది ఉన్నారు నవేడేస్. ఇంత మునుపు అలా లేదు. ఈ మధ్య కాలంలో వీడియోస్ కోసమే స్పెసిఫిక్గా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది, ఎంత చక్కగా పద్ధతిగా పొందిగ్గా మడిగట్టుకొని పద్ధతిగా చేస్తారు. కానీ వీడియోస్ ఎక్కువైపోయినాయి ఈ మధ్య కాలంలో. మనం గమనిస్తే ఎంతసేపు ఎంతమంది వ్యూస్ చూశారు, ఎంతమంది చూశారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, వాటిలో పెట్టడం, ఏదో రూపాయన. అది తప్పని అనట్లే, అదే ఉండాలి. ఎందుకంటే కానీ ఒక లిమిట్ ఉంటుంది. అది కూడా పోటీతత్వం ఎక్కువైపోతున్నది. అది చాలా తప్పు. వాళ్ళు మనస్ఫూర్తిగా చేసుకోవాలి. ఎవరి కోసం చేస్తున్నారు? వాళ్ళ కోసం, వాళ్ళ గృహం కోసం చేసుకుంటున్నారు. సో వాళ్ళేంటి, వాడు మనస్ఫూర్తిగా చేసుకోవాలి. వాళ్ళకి ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది, దానికి సమాధానం చెప్పుకుంటే చాలు. అంతే తప్పించి ఎవ్రీథింగ్ వీడియో తీయటం, పెట్టడం అంటే వాటి మీద ఉన్న శ్రద్ధ, భక్తి మీద ఉండాలి. భక్తి ఉండాలి. అంతే తప్పించి ఎవరిని కూడా క్రిటిసైజ్ చేసే ఉద్దేశం కాదు. కానీ కొంచెం మనస్ఫూర్తిగా చేసుకోవడం చాలా మంచిది. మనస్ఫూర్తిగా చక్కగా ఇప్పుడు హనుమాన్ చాలీసా ఒక 11 సార్లు చదువుతారు. ఒక 11 తమలపాకులు దగ్గర పెట్టుకొని ఒక్కొక్క హనుమాన్ చాలీసాకు ఒక్కొక్క తమలపాకు ఆంజనేయ స్వామి వారికి సమర్పించటం అంటే అది చాలు. లేదంటారా కనీసం 5 సార్లు హనుమాన్ చాలీసా చదివినా మంచిది. లేదు గుడికి వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసి రావటం. ఒక 9 రోజులు 9 సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసినా యథార్థంగా మనకి గ్రహాలన్నీ సపోర్ట్ చేస్తే చాలు. అన్ని గ్రహాలు మనకి సపోర్ట్ చేస్తే కనుక
డెఫినెట్గా వారి వారి మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది. దృష్టి దోషం అనేది తొలగిపోతుంది. ప్రతిరోజు కూడా నాన్న నవగ్రహాలకి 9 సార్లు ప్రదక్షిణాలు చేయటం, ఆ విధంగా 9 రోజుల పాటు చేయటం. ఆ తర్వాత ఆ పక్కనే ఆంజనేయ స్వామి వారి గుడో, శివాలయము, అమ్మవారి గుడో ఏదో ఉంటుంది. చక్కగా ఆ గుళ్ళో దండం పెట్టుకొని ఇంత తీర్థం తీసుకొని కాసేపు ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చొని వస్తే చాలు. డెఫినెట్గా ఇవన్నీ కూడా తొలగిపోతాయి. దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవి భయంకరంగా ఉంటాయి. యథార్థంగా ఉంటాయి అంటే ఉంటాయి. వీటికి కూడా మనం రెమెడీస్ స్పెసిఫిక్గా చాలా కూడా తెలియచేయటం జరిగింది. అలాగే వీటికి శక్తి కంకణం అని అంటాను, సర్వసిద్ధి మాల అని చెప్పేసి తెలియచేస్తుంటాను. అవి చక్కగా సపోర్ట్ చేస్తాయి. శక్తి కంకణము అనేది అస్సలు కొన్ని వేల మంది కావచ్చు ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది. అది వేసుకుని వెంటనే సక్సెస్ అయ్యాము అని. ఈ మధ్యకాలంలో విజయ మార్గం మాల అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఉద్యోగం లేని వారికి అతి శీఘ్రంగా ఉద్యోగం రావటం, వివాహం కుదిరి క్యాన్సర్ అయిపోతే కొంతమందికి, లేదా హోప్స్ పెట్టుకుంటారు అబౌవ్ 90%, కానీ అంతలోకి ఏదో కారణం చేత అది జరగకపోవటం, మనసు చాలా బాధపడతారు. కట్టే దానికి విజయ మార్గం మాల అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్కటి నేను అందచేయటం అనేది జరుగుతుంది. విజయ మార్గం మాల టైటిల్ అదే, కానీ ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మాల అనేటువంటిది నేను ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు స్వగృహం కోసం కావచ్చు, బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం విషయంగా కావచ్చు, ఏదైనా అవి దృష్టిలో పెట్టుకొని నేను ఇవ్వటం జరుగుతుంది. అది ఎప్పుడైనా కలెక్ట్ చేసుకునేటప్పుడు పర్పస్ ఇది అని చెప్పేసి తెలియచేస్తే చాలు. అంటే అది మెడలో వేసుకోవాలా, చేతికి మెడలోనే వేసుకోవాలి. ఓకే, మెడలో వేసుకోవడం చాలా చాలా మంచిది. స్నానం చేసేటప్పుడు ఆ నీరు ఒంటి మీద పారాలి. కాన్సెప్ట్ స్నానం చేసేటప్పుడు ఆ నీరు హృదయం మించి నీరు పారడం ఇంపార్టెంట్. అందుకోసం కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తా. ఇన్ కేసు తీసిన పక్షంలో ఎలా పొందుపరచాలనేది కూడా తీసుకున్నప్పుడు తెలియచేయడం జరుగుతుంది. ఓకే అమ్మా, బాగా వివరించారు. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో హలో అమ్మా, నమస్కారం. మీ పేరు? రాజేశ్వరి, డేట్ ఆఫ్ బర్త్ 26/10/2003. 26/10/2003. మీదేనా అమ్మా ఇది? మా పాప రాజేశ్వరి, ఉద్యోగం కోసం మేడం. మాట్లాడండి. అమ్మ ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి నాన్న. అమ్మా రాజేశ్వరి, మా 26/10/2003 మా ఉద్యోగం కోసం. ఓకే నాన్న, ఏం చదివిందమ్మా? బీటెక్ అయిపోయిందమ్మా. బీటెక్ కంప్లీట్ అయింది. ఓకే ఓకే, తెలియచేస్తాను. ఓకే, చెప్తాను అన్న, రాసుకోండమ్మా రెమెడీస్. నెంబర్ 1, నేను ఇంత మునుపు తెలియచేసినట్టు విజయ మార్గం మాల అనేది మన ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి. రాలేకపోతే పోస్టల్ సౌకర్యం ద్వారా పంపటము అనేది జరుగుతుంది. అలాగే 21 ఓకే నాన్న, సంతోషం నాన్న. అలాగే 21 శుక్రవారాలు సరస్వతి అమ్మవారి దర్శనము అనేది చేసుకోవటం మంచిది. విజయ మార్గం మాల అనేది కనుక కలెక్ట్ చేసుకున్నారు అని అంటే డెఫినెట్గా 41 డేస్ లోపు మీరు ఆ శుభవార్త వింటారు నాన్న. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త అనేది డెఫినెట్గా వింటారు తల్లి. అలాగే మీ పాపని చేయమని చెప్పండి. శనివారం నాడు ఒక 19 నువ్వుండలు అని చెప్పేసి నువ్వులు బెల్లము కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక 19 చేసుకోమని చెప్పండి. చేసుకొని పారే నీటి దగ్గరికి వెళ్ళి ఒక ఉండ చేతిలో పట్టుకొని ఓం శం శనేశ్వరాయ నమః అని ఆ మంత్రం చదువుతూ ఒకటి నీళ్ళల్లో వేయాలి. ఆ విధంగా 19 ఉండల్ని కూడా 19 సార్లు వేయటం మంచిది. ఆ విధంగా 8 శనివారాల పాటు వేయమని నాన్న. 8 శనివారాల లోపుగా డెఫినెట్గా మంచి శుభవార్త అనేది వినటం జరుగుతుంది. అలాగే మంచి ఉద్యోగం పొందటము అనేది ఉంటుంది. ఇంకా ఏదైనా సరే సమస్యలు ఉన్నాయి అని అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటం చాలా చాలా మంచిది నాన్న. విజయ మార్గం మాల కలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా మీకు 41 డేస్ లోపు శుభవార్త అనేది వింటారు. ఓకే అమ్మా, ఇక మనం నిత్యం మాట్లాడుకునే దైవిక వస్తువులో భాగంగా మొదటిగా మనం మాట్లాడుకునేది పిల్లల భవిష్యత్తు గురించి. వాళ్ళే రేపటి పౌరులు కాబట్టి ఎడ్యుకేషన్ లాకెట్ గురించి వివరించారు. తప్పకుండా. ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది అంటే బుధగ్రహానికి సంకేతంగా అందజేయటం. మరి బుధుడు తెలివితేటల్ని జ్ఞానాన్ని అందిస్తాడు. సో అటువంటి తెలివితేటలు జ్ఞానం అనేది ప్రతి వ్యక్తికి కూడా అవసరము. అందుకని చాలా మంది కూడా ఎగ్జామ్స్ ముందు బయలుదేరి వస్తారమ్మా. అది చెప్పడం మర్చిపోతారు. ఎగ్జామ్స్ ముందు భయంకరంగా పబ్లిక్ ఒక్కసారి వచ్చేస్తారు ఎడ్యుకేషన్ లాకెట్ కోసం. నేనేం చెప్తానంటే అకాడమిక్ ఇయర్ నుంచి కూడా మెడలో ధరించడం చాలా చాలా మంచిది. చాలా మంచిది. ఎందుకంటే గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది, అది అవసరము. సో స్టార్టింగ్ నుంచి కూడా వేసుకోవడం చాలా చాలా మంచిది నాన్న. అది మెడలోనే మన దగ్గరకు ఆఫీస్కి డైరెక్ట్గా వస్తే బొట్టు పెట్టి ఆ లాకెట్ కట్టడం అనేది జరుగుతుంది.
ఒకవేళ వేరే ఊర్లో ఉన్నామమ్మా అనేటైతే కనుక పోస్టల్ సౌకర్యం ద్వారా పంపటం అనేది జరుగుతుంది. అది వేసుకున్న తర్వాత మాత్రం గుడ్ రిజల్ట్ అనేది అతి త్వరగా పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. యథార్థంగా చాలా త్వరగా రిజల్ట్ పొందగలుగుతారు. సో ఆ ఆస్తి అనేది చదువే. మొదటి నుంచి కూడా నేను తెలియజేసేది అది. చదువు అనేసరికి మళ్ళీ కొద్దిమంది, నేను లాస్ట్ టైం కూడా ఒకసారి తెలియచేశాను, చదువు ఒకటే అయ్యో వెనకబడిపోయాము, లేదనంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ ఎలా వస్తుందో అని చెప్పేసి అదొక ఫోబియా, దాంతో సూసైడ్ చేసుకునేవాడు కొంతమంది ఉన్నారు. వాడు చనిపోయిన తర్వాత రిజల్ట్ చూస్తే ఫస్ట్ క్లాస్ వచ్చారని ఉండేది. అట్లా చాలా మనసు చాలా బాధ అనిపిస్తే అది మనకి విన్నవాడు మనకి అలా ఉంటే కన్న తల్లిదండ్రులకు వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. సో అది ఒక్కటే పరిష్కారం కాదు నాన్న. మనం చెప్తుంటాం చదువు ఎవరు కూడా దోచుకెళ్ళలేనిది అని. చదువు అనేసరికి ఎంతసేపటికి ఈ బీటెక్ డిగ్రీలు ఇవే చదవాలని లేదు. 64 కళల్లో ఏ కళలైనా వాడు రాణించవచ్చు. కొంతమందికి చదువు అవ్వకపోవచ్చు, లేదా మరొక స్పోర్ట్స్ ఈ క్రీడా రంగంలో వాళ్ళు పైకి రావచ్చు. వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుందేమో. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది గ్రహించి అందులో అయినా సరే ముందుకు వెళ్ళేలా తల్లిదండ్రులు ప్రోత్సహించడం మంచిది. అంతే తప్పించి ఇప్పుడు ఈ ఆటలొద్దు, వీటి వల్ల చదువు పాడైపోతుంది, చదువు మాత్రమే చదువు, లేదా నేను ఇది అవ్వాలి అనుకున్నాను నేను అవ్వలేకపోయాను, కనీసం నువ్వన్నావు అని చెప్పేసి పిల్లల్ని రుద్దుతారు కొంతమంది. వాడ ప్రెషర్ పిల్లల మీద పెట్టడం తప్పు. పిల్లల మనసులో ఏముంది అనేది గ్రహించి కనుక వాడిని ప్రోత్సహిస్తే డెఫినెట్గా వాడు ఏ రంగంలో అయితే రాణించగలుగుతారో ఆయా రంగాల్లో రాణించగలుగుతారు నాన్న. సరే ఏది ఏమైనా సరే దేనికైనా ఆ గ్రహము బుధ గ్రహము అనేటువంటిది యథార్థంగా అది సపోర్ట్ చేయటం ఇంపార్టెంట్. సో ఆ లాకెట్ అనేది మాత్రం తప్పనిసరిగా సపోర్ట్ చేస్తుందమ్మా. అది వ్యాపార అభివృద్ధి కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? స్వతహాగా తెలివితేటలు అనేది అవసరం. ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు స్వతహాగా తెలివితేటలు అనేది ఉండాలి. కొంతమంది పైసా పెట్టుబడి లేకుండా స్వతహా పైకి రాగలుగుతారు. కొంతమంది లక్షలు కోట్లు పెట్టుబడి పెట్టినా దివాలా తీసేవాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా నేర్పరితనం తెలివితేటలు అనేది ఇంపార్టెంట్. అది డే బై డే డెవలప్ అవ్వాలి. ఎవ్వరూ కూడా ఎవరి తెలివితేటలను ఎవరు దోచుకెళ్ళలేరు. సో ఈ లాకెట్ అనేది అంత చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న. కేవలం పసిపిల్లలు చిన్నపిల్లలు ఎడ్యుకేషన్ వీళ్ళనే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాడు కూడా అది ధరించడం వలన గుడ్ రిజల్ట్ అనేది అతి త్వరగా పొందగలుగుతారు నాన్న. ఓకే అమ్మా, మరి మిగతా దైవిక వస్తువులు కాంబో ప్యాక్ ఆఫర్ అనేది ఉన్నది. 5 వస్తువులు కలిపి కాంబో ప్యాక్ ఆఫర్ అని. శ్రీచక్రం అనేది బీరువా లాకరులో పొందుపరచడం, ఏదైనా మనసులో ఒక కోరిక అనుకొని ఆ తర్వాత శక్తి కంకణము అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటా. దృష్టి దోషం తొలగిపోవటానికి సర్వసిద్ధి మాల అనేది కూడా అంతే, ఆ పేరులోనే ఉంది సర్వం సిద్ధించే మాల. అది నెగటివ్ అనేది దూరం చేస్తుంది నాన్న. నెగటివ్ అనేది వాస్తవంగా చాలామంది కూడా తెలియజేశారు. బ్యాడ్ హ్యాబిట్ మానిన వాళ్ళు ఉన్నారు అన్నారు. ఏది ఏమైనా వాళ్ళ మనసులో సంకల్పం అనేది ఉంటే అవుతుంది. బలవంతంగా తీసుకువెళ్ళి వేస్తే అవుతుంది అని కాదు, వాళ్ళల్లో కూడా ఉండాలి. నేను మానాలి అని చెప్పేసి సంకల్పం వాళ్ళలో ఉంటే డెఫినెట్గా అది వర్కౌట్ అవ్వటం అనేది ఉంటుంది నాన్న. అలాగే మత్స్య యంత్రము ఎప్పుడు కూడా తెలియచేస్తూ ఉంటాను. అది గృహానికి సంబంధించి, అంటే గృహంలో శుభవార్తలు శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. శుభవార్తల మీద శుభవార్తలు వినగలుగుతారు. వాస్తుపరంగా ఏదైనా సరే చిన్నది స్వల్ప లోపము అనేది ఉన్నా సరే అది సరిచేసేటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటిది. నార్మల్గా మరి షాప్లో తీసుకుంటే కాలేదు, మన ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకున్న తర్వాత గుడ్ రిజల్ట్ పొందాము అని చెప్తారు అని అంటే దానికి గల కారణం ఆ వస్తువులన్నిటికీ కూడా అభిషేకాలు చేయటం విషయం కావచ్చు, గ్రహ జపాలు చేయటం విషయంగా కావచ్చు. మన ఆఫీస్లో మాత్రం నిరంతరం జరుగుతుంటే నాన్న జపాలు కానీ హోమాలు జరగటం కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా కుంకుమార్చన కార్యక్రమం కానీ ఇవి జరుగుతుంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే దైవిక వస్తువులకి అంత శక్తి అనేటువంటిది కలిగి ఉంటాయి. అలాగే మరొకటి ఆకర్షణశీల, ధన ఆకర్షణశీల అని చెప్పేసి మరొక వస్తువు. ఒకసారి 1, 2 అని కూడా కాదు, నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియచేశారు. కూరగాయలు అమ్ముకునే అమ్మాయి తన గల్లాపెట్టెలో వేసిందిట శ్రీచక్రం అన్నది తీసుకొని. అసలు భలే రిజల్ట్ అమ్మ, నాకు మధ్యాహ్నం వరకు మొత్తం సెరని ఎప్పుడు అలా అయ్యేది కాదు, కొన్ని కూరగాయలు వాపస్ తీసుకెళ్లేదాన్ని అయింది. అప్పటి నుంచి చాలా బాగుంది అంది. ఆ తర్వాత ధనాకృష్ణశీల తీసుకెళ్ళిందట, దానికి కూడా అంతేనమ్మా. ఇంతకు మునుపు వాళ్ళ దగ్గర కూడా అప్పు చేసి ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారట. చాలా బాధ అనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే కూరగాయలు కొన్న వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు పెట్టారు అని అంటే నిజంగా అది చాలా చాలా బాధ, అది ఎంత దౌర్భాగ్యం అన్నట్టు. వాళ్ళ దగ్గర ఏదో పాపం కొంచెం కొంచెం కొనుక్కొని ఏదో వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో ఇద్దాము అని చెప్పేసి చెప్పా పెట్టకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళారమ్మా, వాడు నాకు ఇవ్వలేదు అని అంటుంటారు. ఇలాంటివి వినటానికి కూడా బాధ అనిపిస్తుంటాయి. కానీ అలాంటివి మోసపోకుండా
పాపం సవ్యంగా అన్ని డబ్బులు కూడా వసూలు అయినాయమ్మా అని చెప్పేసి తెలియజేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా ఈ వస్తువులన్నీ కూడా చక్కగా సపోర్ట్ చేస్తే నాన్న ఈ 5 వస్తువులు కలిపి కాంబో ప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం జరిగింది. విజయమార్గం మాల అనేది మాత్రం సపరేట్గా విజయమార్గం మాల అనేది మాత్రం యథార్థంగా ఇంత మునుపు చాలా చాలా ఎక్కువగా ఉండేది. పర్సనల్గా వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే అందజేసేదాన్ని. అయితే మంచి రిజల్ట్ పొందారు. అందరూ అపాయింట్మెంట్ తీసుకొని రావాలి అని లేదు. సో ఇది తెలియదు కూడా ఎక్కువ మందికి. అందుకని చెప్పేసి ఈ కార్యక్రమంలో తెలియచేయటం జరుగుతుంది. ఆ విజయమార్గం మాల అనేటువంటిది ఉద్యోగం లేని వారికి, అంటే ప్రయత్నం చేస్తున్న వారికి అతి త్వరగా ఉద్యోగం వచ్చిందని చెప్పేసి తెలియజేశారు. వేదార్థంగా తెలియజేస్తున్నా. సో దేనికైనా సరే గ్రహ బలము అనేది కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఏది అవసరము అనేది చూసుకొని ఇవ్వటం జరుగుతుంది. అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా భగవంతుడి దయ వల్ల చక్కని ఆరోగ్యం పొందిన వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు కూడా ఈ కార్యక్రమంలో డే 1 నుంచి కూడా తెలియజేస్తుండేదాన్ని. ఫస్ట్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి అని. కానీ చాలామంది కూడా తెలియజేశారు ఇది వేసుకున్న తర్వాత చాలా చాలా బాగుందమ్మా, చాలా రికవర్ అయ్యాము అని చెప్పేసి. సో ఆరోగ్యానికి కూడా నాన్న అంటే మళ్ళీ తెలియజేస్తున్నాను, మీరంతా డాక్టరు ట్రీట్మెంటు తీసుకుంటూ ఉన్నా ఈ దైవిక వస్తువులు కూడా చక్కగా సపోర్ట్ చేస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా గుడ్ రిజల్ట్ తెలియజేశారు ఇది వేసుకున్న తర్వాత. సో అంత అథారిటీగా తెలియజేశారు. వాళ్ళు వచ్చి అంత తెలియజేసేవాళ్ళు. పిల్లవాడు మళ్ళీ ఎగ్జామ్కి వెళ్తాడా లేదా, బెడ్ రీడర్ అయి ఉన్నాడమ్మా అనుకున్న వాళ్ళం లేచి ఎగ్జామ్కి వెళ్ళగలిగారు అంటారు. న్యూమరాలజీ పరంగా కూడా నేమ్ కరెక్షన్ చేయటం అనేది జరుగుతుంది. నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత కూడా మంచి రిజల్ట్ పొందగలుగుతారు నాన్న. ఎవరిదైనా సరే వ్యాపార సంస్థల పేర్లు కూడా అంతే. కొన్ని వ్యాపారాలు చాలా బాగుంటాయి, కొన్ని మందకొడిగా ఉంటాయి అన్నప్పుడు ఆ సంస్థ యొక్క పేరు అనేది ఎలా ఉంది అనేది చూసుకొని అది వాళ్ళకి లక్కీ నెంబర్కి రిలేటెడ్గా కనుక సెట్ చేస్తే డెఫినెట్గా అధిక లాభాలు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి న్యూమరాలజీ పరంగా కూడా నేమ్ కరెక్షన్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే అమ్మా, ఇక వాటితో పాటు మనం వారాహి కిట్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. వారాహి కిట్ అనేటువంటిది యథార్థంగా నెగటివ్ అనేది ఏది కూడా లోపలికి రానియదు. పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగలిగినటువంటి అద్భుతమైన వస్తువు. ఆ యంత్రము అనేసరికి అమ్మో వారాహి యంత్రమా అనుకుంటారు. ఆ యంత్రము అంటే ఆ ఒక్కటనే కాదు, దానికి 4 వైపులా 4 రకాల మణులు అనేది పొదగబడి ఉంటాయి. అలాగే మధ్యలో ఒకటి దృష్టి దోష నివారణ కోసం అని చెప్పేసి కూడా ఉంటుంది. అయితే అది యథార్థంగా గృహంలో శుభవార్తలు మాత్రం వినగలుగుతారు, శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. అలాగే పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది, నెగిటివ్ని రానియదు. కాబట్టి అది అవసరము. అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి తెలియజేస్తా. గుమ్మానికి బోత్ సైడ్స్ తగిలించమని చెప్తాను. దానివల్ల ఏంటంటే నెగటివ్ అనేది అంతటితో ఆగిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ మాత్రమే తీసుకోగలుగుతారు. అందుకని ఈ అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేవి కూడా చక్కగా సపోర్ట్ చేస్తాయి. ఓకే, సో మరి అమ్మ మాటల్లో విన్నాం కదా, కాంబో ప్యాక్ ఇది ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. అంటే సమ్ టైమ్స్ ఒక్కోసారి కాంబో ప్యాక్ లేదా పెట్టినప్పుడు కాంబో ప్యాక్ ఉందా అని చాలామంది అడుగుతూ ఉంటారు అమ్మకి కాల్స్ చేసి. అందుకే మీ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇండివిజువల్గా కొనాలంటే ఒక్కొక్కసారి మీరు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి చక్కగా అమ్మ కాంబో ప్యాక్తో పాటు వారాహి కిట్ కూడా మరి పొందపరిచి చక్కగా మీ అందరికీ కూడా అందుబాటు ధరలో దొరుకుతుంది. కాబట్టి మీరు ముందుగానే కాల్స్ చేసి అవి అందుబాటులో ఉన్నాయా లేదా కనుక్కొని తీసుకోవచ్చు. ఇక అమ్మ వాస్తు దోషాలు అనేవి నిజంగా ఉంటే చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉన్నా కూడా అవి గ్రహించలేకపోవచ్చు వాళ్ళు. సో జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఏదైనా వాస్తు దోషం ఉంటే ఏం పరిహారం చెప్తే బాగుంటుంది? జనరల్గా వాస్తు దోషం అనేది ఉన్నప్పుడు ఫస్ట్ చూపించటం ఇంపార్టెంట్ వాస్తు సిద్ధాంతి. లేదు అని అంటారా వాళ్ళు, అంటే నాది విజిటింగ్ అనేది ఉండదు, హౌస్ విజిట్ అనేది ఉండదు, కానీ వాళ్ళ ప్లానింగ్ తీసుకొస్తే చాలు. ఆ ప్లానింగ్ అనేది వాట్సాప్ తక్కువ, ఎందుకంటే నాకు ఫోన్ చూసేంత కూడా టైం కుదరదు. సో వాళ్ళు డైరెక్ట్ వచ్చేటప్పుడే ప్లానింగ్ తీసుకొని వస్తారు. జనరల్గా ఎక్కువ మంది ఊళ్ళో నుంచి కూడా వాళ్ళే వస్తుంటారు. ఒకప్పుడు నేను వెళ్ళేదాన్ని, నాకు అస్సలు ఈ మధ్యకాలంలో యథార్థంగా కుదరట్లేదు. అందుకని చెప్పేసి వాడు వచ్చేటప్పుడే ప్లానింగ్ అనేది కనుక తీసుకొని వస్తే డెఫినెట్గా ఏదైనా అవసరమైతే సరిచేయటం అనేది జరుగుతుంది. లేదు అని అంటే మాత్రం గృహంలో పొందుపరచడానికి కూడా అనేక దైవిక వస్తువులు ఉంటాయి. మనం మత్స్య యంత్రము అని చెప్పేసి తెలియచేసేది ఒకటి మాత్రమే, అది ఒకటి మాత్రమే. కానీ రకరకాలు ఎన్నో రకాలు ఉంటూ ఉంటాయి.
సో అవన్నీ డైరెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వాస్తుపరంగా ఇల్లు సపోర్ట్ చేయాలి యథార్థంగా. అది సపోర్ట్ చేయలేదు అని అంటే మాత్రం ఏదైనా కొంతమంది అందుకనే సొంత ఇంటికి వెళ్ళిన తర్వాత సిక్ అయ్యామంటారు, లేదా వినరాని వార్తలు వింటుంటారు. గృహంలో ఎవరో ఒకళ్ళకి ఏదన్నా జరగడం అది బాధ అనిపిస్తూ ఉంటాయి, ఎక్కువ వింటూ ఉంటాం ఇలాంటివన్నీ కూడా. అది వాస్తు లోపం వల్లే జరుగుతాయి. ఉంటుందా అంటే ఉంటుంది, యథార్థంగా వాస్తు లోపం అనేది ఉంటుంది. ఇప్పుడు కిటికీలు ఎన్ని ఉండాలి, దర్వాజాలు ఎన్ని ఉండాలి, సరి సంఖ్య ఉండాలి, బే సంఖ్య ఉండకూడదు. ఇవన్నీ కూడా ఒకప్పుడు యథార్థంగా గాలి వెలుతురు బాగుండాలి అన్న కాన్సెప్ట్ తోటి ఇవన్నీ కూడా పెట్టింది. వాస్తు అనేది మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఇటువైపు అయితే తూర్పు ఈశాన్యం, ఇటు నుంచి గాలి వెలుతురు బాగొస్తుంది కాబట్టి ఉండాలి అంటే సైన్స్ అనేది కూడా ఇందులో ఇమిడి ఉంది కాబట్టే తెలియచేయటము. సో వాళ్ళ గృహ యజమానికి రిలేటెడ్ గానే ఆ వాస్తు అనేటువంటిది కానీ, సింహద్వారం పెట్టే విషయంగా కానీ ఇవన్నీ కూడా ఒకసారి అప్రోచ్ అవటం మంచిది. ఓకే అమ్మా, ఇక అందరం ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఇవాల్టి మంచి మాట ఏం చెప్తున్నారు? ఓకే, ఎప్పుడు తెలియజేసినట్టుగా మంచి మాట అనేది మాత్రం తెలియచేయడం జరుగుతుంది. అయితే ముందుగా తెలియజేసేది GSATASRMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేస్తుంది. అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఎన్నెన్నో తెలియజేస్తుంటారన్న అవన్నీ కూడా మీరు చక్కగా చూసి ఆచరించవచ్చు, మంచి రిజల్ట్ అనేది పొందవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఉండేటువంటి సమయం తక్కువ కాబట్టి అందులో అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ అందులో దొరుకుతుంది. ఇంకా ఎక్కువగా సమస్యలు ఉన్నాయి, మా వల్ల కావట్లేదు, నేను బయటికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నాము అని అన్నప్పుడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటం చాలా మంచిది. ఇప్పుడు కోర్టు సమస్యలతో కూడా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అసలు మాకు సంబంధం లేదు మేడం, సంబంధం లేకుండానే మా ఇలా సఫర్ అవుతున్నాము అని చెప్పేసి ఎక్కువ మంది సఫర్ అవుతుంటారు. దానికి గల కారణం ఏంటి? గ్రహాలు ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, అవి అలా ఉన్నప్పుడే అలా జరుగుతాయి. పోలీస్ స్టేషన్ మెట్లెక్కటం కానీ, లేదా కోర్టులోకి వెళ్ళటం కానీ, ఇవన్నీ కూడా గ్రహాలు సపోర్ట్ చేయకపోతేనే సహజంగా జరుగుతుంటాయి. సొంత అన్నదమ్ముల మధ్య చేసుకుంటుంటారు. తల్లి ఆస్తి పంపకం దగ్గర ఒకళ్ళకి సరిగా చూడలేదంటారు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవడం చాలా మంచిది నాన్న. సరే, ఇప్పుడు తెలియచేసేటువంటిది మనం ఎన్ని రెమెడీస్ చెప్పుకున్నా, ఏది చెప్పుకున్నా డబ్బు అక్కడే ఆగిపోతుంది. ఎక్కడైనా సరే ఎవరికైనా మనం వస్తూనే ఉంటే మేము దాచిపెట్టుకుంటాం, కానీ అనుకున్నది అలాగే ఉంటుంది, కానీ సమస్య అంతే ఉంటుంది, కానీ డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అని అంటారు. ఒక పర్పస్ కోసం ఒకసారి ఇంకో పర్పస్ ఖర్చు అయిపోతుంటాయి. అలాంటప్పుడు మీరు చేయాల్సింది 5 బుధవారాల పాటు పెసలు అనేవి నానబెట్టి, అంటే మంగళవారం రాత్రి నానబెట్టినటువంటి పెసలకి కొద్దిగా నెయ్యి అనేది రాయటం, రాసి కాస్త పంచదార కూడా కలిపి గోమాతకి తినిపించటం వలన ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అనేమీ లేదు, ఎంతైనా సరే గోమాతకి తినిపించటం వలన యథార్థంగా మంచి రిజల్ట్ అనేది పొందగలుగుతారు. మరొకటి అన్నప్పుడు ఆరోగ్యపరంగా కావచ్చు, ఐశ్వర్యపరంగా కావచ్చు, అలాగే కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం లేట్ అవుతుంది అని బాధపడేటువంటి వాళ్ళు కావచ్చు. అరటి చెట్టు దగ్గర గురువారం నాడు, ఇంత పూర్వం కూడా నేను తెలియజేసా, మంచి రిజల్ట్ వచ్చిందన్నారు. అందుకే మళ్ళీ మీ అందరి కోసం గుర్తుపెట్టుకొని తెలియజేసేది, అరటి చెట్టుకి రాగి చెంబుతోటి ఇలా నీళ్లు అనేది పోసి 5 ఒత్తులు వేసి చక్కగా దీపారాధన అనేది చేయండి. అది నువ్వుల నూనె కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, ఆవు నెయ్యి కావచ్చు, ఏది వేసినా కానీ మళ్ళీ ఏ నూనెతో వేయాలి అనే సందేహం ఉంటుంది. అందుకని 5 ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయటము, కొంచెం బెల్లం ముక్క నైవేద్యం పెట్టడము, హారతి ఇవ్వటము, ఆ అరటి చెట్టుకి చిన్నది ఒక పూలదండ అనేది సమర్పించడం, అలా చేశారు అంటే మాత్రం ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే సంబంధాలు చూస్తున్నారు అనుకున్న వాడికి చక్కని సంబంధం అనేది కూడా కుదురుతుంది. సో అరటి చెట్టుకి ఈ విధంగా గురువారం నాడు, ఎన్ని గురువారాలు అన్న సందేహం అక్కర్లే, ప్రస్తుతం ఒక గురువారం చేయండి, బాగుంది అనిపిస్తే అప్పుడు ఒక 3 గురువారాల పాటు చేయవచ్చు. చేస్తే మాత్రం మంచి రిజల్ట్ అనేది చాలా తొందరగా పొందే అవకాశం ఉంటుంది నాన్న. ఓకే అమ్మా, ఈనాటి కార్యక్రమంలో విజయ మార్గం ద్వారా ప్రతి ఒక్కరి మార్గం విజయంగా ఉండాలని మీరు నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. అండ్ మంచి పరిష్కార మార్గాలు కూడా ఈనాటి కార్యక్రమంలో మా అందరితో పంచుకున్నారు. మీకు ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039, 9393364674, 04027666599.